హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేశ్వరి. బాబాయ్ అబ్బాయిలైన విక్టరీ వెంకటేష్, రాణా తండ్రి కొడుకులుగా నటించిన వెబ్ సిరీస్ రాణా నాయుడు. నాగానాయుడు, రాణా నాయుడు క్యారెక్టర్స్లో ఇద్దరు పోటీ పడి మరీ నటించారు. గత సంవత్సరం 10 ఎపిసోడ్లుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హిందీ సిరీస్ అనే పేరే కానీ తెలుగు ప్రేక్షకుల ఆదరణ కూడా పొందింది. అడల్ట్ కంటెంట్ని పులుముకుందనే ప్రచారం వచ్చినా కూడా విజయాన్ని మాత్రం తన ఖాతాలో వేసుకుంది. ఇందుకు నిదర్శనంగా రాణా నాయుడు రాణాకి ఒక అరుదైన గౌరవాన్ని తెచ్చిపెట్టింది. ఇండియన్ టెలి అవార్డు హిందీలో తెరకెక్కే పలు టెలి సిరీస్ కి సంబంధించి అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి అవార్డ్స్ ఇస్తుంటుంది. 2001 నుంచి సదరు అవార్డ్స్ ని ఇవ్వడం ప్రారంభించారు. ఇప్పుడు రాణా నాయుడు సిరీస్ కి గాను రాణాని ఉత్తమ నటుడిగా ప్రకటించారు. ఒక తెలుగు నటుడు ఎంటైర్ హిందీ సిరీస్లన్నిటికీ సంబంధించి వాటిల్లో ఉన్న నటుడిగా అవార్డు తీసుకోవడం గ్రేట్ అని చెప్పాలి. ఇక ఈ సందర్భంగా రాణా తన ప్రతిస్పందనని కూడా తెలియజేశాడు. అవార్డు రావడం చాలా ఆనందంగా ఉంది. సిరీస్లో ఎన్నో ఇబ్బందికర అంశాలు ఉన్నప్పటికీ ఎంతో ధైర్యంగా తెరకెక్కించాం. రిలీజ్ తర్వాత కొంతమంది నుంచి విమర్శలు వచ్చినప్పటికీ ప్రేక్షకాదరణతో సంచలన విజయం సాధించింది. గ్లోబల్ స్థాయిలో ఎక్కువ వ్యూస్ని సంపాదించిన వాటిల్లో టాప్గా నిలిచిందని కూడా చెప్పాడు. ఇక రాణా నాయుడు సిరీస్ అమెరికన్ ఫేమస్ సిరీస్ అయిన రెడ్ ఆన్ 1కు రీమేక్గా రూపొందింది. లేటెస్ట్గా మేకర్స్ నుంచి ఒక ప్రకటన వచ్చింది. మరెన్నో ట్విస్ట్లు, మరింత ఫ్యామిలీ డ్రామాతో రాణా నాయుడు పార్ట్ 2 కూడా త్వరలోనే వస్తుందని తెలిపారు. ఇక పార్ట్ 1కి సుపేర్న్ వర్మ, కరణ్ అంజుమళ్లు దర్శకత్వం వహించగా సుందర్ ఆరుణ్ నిర్మాతగా వ్యవహరించాడు. సుచిత్ర పిళ్ళై, రజనీ బాసుమతరి, గౌరవ్ చోప్రా, సర్విన్ చావ్లా తదితరులు ప్రధాన పాత్రల్లో మెరిశారు.